ఓకే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి 33 వరకు గల వాక్య భాగంలోని యేసుక్రీస్తు సముద్రం మీద నడిచిన ఆ అద్భుత సంఘటనను, ప్రకృతికి అతీతమైన ఆ అద్భుత సంఘటనను మనం ధ్యానించడానికి గడిచిన వారం నుండి మొదలుపెట్టాం. సో పోయిన వారంలో మనము కొన్ని విశేషమైన సత్యాలను నేర్చుకున్నాం. శిష్యులు ఎంతో ఆనందముతో వారు ప్రయాణాన్ని సముద్రంలో మొదలుపెట్టారు కదా. కానీ కొద్దిసేపటికే వారి ఆనంద ప్రయాణము ఆందోళన కలిగించే విధంగా మారిపోయింది. మొదట సమాధానంగా ఉండిన సముద్రము ఆ తర్వాత అల్లకల్లోలంగా మారిపోయి వాక్యం అంటుంది, వారు దోణెను నడిపించడానికి చాలా కష్టపడ్డారు అని ఉంది. చాలా కష్టపడ్డారు. అసలు ఈ సముద్రంలో ఇటువంటి పరిస్థితుల్లో వారు ఇరక్కబోవడానికి కారణము ఏమిటి? వారేమైనా దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్తూ ఉన్నారా అంటే కాదు. యోనా వలె దేవుని చిత్తానికి విరుద్ధంగా వారు వెళ్ళలేదు. దేవుని చిత్తానికి అనుగుణంగానే వారు పైన మొదలుపెట్టారు. వారిని బలవంతంగా సముద్రంలోనికి నెట్టింది ఎవరు? యేసే. సాక్షాత్తు ప్రభు అయిన యేసే వారిని బలవంతంగా సముద్రంలోనికి నెట్టాడు. ఇప్పుడు వారు అనుభవిస్తున్న కష్టానికి, శ్రమకు కారణము యేసుక్రీస్తే. సో అక్కడ నుండి మనం కొన్ని సత్యాలు నేర్చుకున్నాం. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని చిత్తానికి అనుకూలంగా మనం జీవిస్తున్నప్పుడు కూడా తుఫాన్లు వస్తూ ఉంటుంది. ఎందుకు యేసు ప్రభు వారిని బలవంతంగా నెట్టాడు అనంటే, వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్న జనం మధ్యలో ఉన్నారు కాబట్టి వారిని అక్కడి నుండి దూరపరచి దేవుని చిత్తంలో వారిని నిలబెట్టాలని యేసుక్రీస్తు వారిని బలవంతంగా సముద్రంలోనికి, ఆ శ్రమలోనికి, ఆ కష్టంలోనికి పంపించాడు. మనం నేర్చుకున్నాము, దేవుని చిత్తము లేని ఆశీర్వాదము కంటే, సంతోషము కంటే దేవుని చిత్తములో మనల్ని నిలబెట్టే తుఫాను, శ్రమలు చాలా మంచిది అని నేర్చుకున్నాం. ఆమేన్. 2 రకాలైన తుఫానులు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. లేకపోతే 2 రకాలైన తుఫాను మధ్యలో దేవుడు మనల్ని పోనిస్తాడు. ఒక రకమైన తుఫాను మనల్ని దారి తప్పిపోతున్న జీవితం నుండి సరైన దారిలో పెట్టడానికి కొన్నిసార్లు దేవుడు మనకు కష్టాలు, శ్రమలు, శోధనలు అనే తుఫానును అనుమతిస్తాడు. మరొకటి, మనలో ఉన్న లోపాలని సరిచేసి మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో తుఫానులను అనుమతిస్తూ ఉంటాడని నేర్చుకుంటాం. ఆ తర్వాత అది వారి విశ్వాసానికి పరీక్ష అనే దాన్ని కూడా మనము ధ్యానించాం. ఆమేన్. 5,000 మందికి యేసు ప్రభు కేవలం 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని 5,000 మందికి ఆయన అద్భుత ఆహారం పెట్టాడు పచ్చిక బయలు మీద. అక్కడ విశ్వాసానికి సంబంధించిన ఒక పాఠాన్ని వారికి నేర్పించాడు తన శిష్యులకు. ఇప్పుడు వారిని తుఫానులోనికి లేక సముద్రంలోనికి పంపించి ఆయన నేర్పించిన పాఠానికి ఇప్పుడు వారికి పరీక్ష పెడుతున్నాడు. ఇంతకుముందు పాఠం నేర్పించాడు, ఆ తర్వాత పరీక్ష పెడుతున్నాడు. అది వారికి విశ్వాస పరీక్ష. తాను లేనప్పుడు వారి జీవితంలో వచ్చే కష్టాలని, వారి ప్రయాణంలో వచ్చే ఒడిదొడుగులను ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొంటారు, అప్పుడు వారి విశ్వాసం ఎలా ఉంటుంది అనేదాన్ని వారికి చూపించడానికి, తను తెలుసుకోవడానికి కాదు, ఆయనకు అన్నీ తెలుసు, వారికి చూపించడానికి ఆయన ఏం చేశాడు? వారిని విశ్వాస పరీక్షలోనికి నెట్టాడు. ఆమేన్. ఆ తర్వాత యేసుక్రీస్తు వాళ్ళని పరీక్షలోనికి, సముద్రంలోనికి పంపించేసి ఆయన ఏం చేస్తున్నాడు? కొండ ఎక్కి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన పిల్లల్ని పరీక్షకు పంపించేసి ఏం చేస్తాం? వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఆ పరీక్షలో మన పిల్లలు పరీక్ష బాగా రాయాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు కూడా అదేవిధంగా వారిని విశ్వాస పరీక్షలోనికి నెట్టేసి వారు ఆ విశ్వాస పరీక్షను సరిగ్గా రాయాలని, మంచి మార్కులతో వారు పాస్ అవ్వాలని వారి కోసం ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలోనే ఒక మనిషికి మనం చేసే సహాయములో అత్యున్నతమైన సహాయము లేక అతి గొప్ప సహాయం ఏమిటి? ప్రార్థనా సహాయమే. ఇక్కడ యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. యేసయ్య నీ కొరకు, నా కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు. పేతురు కోసం ఆయన ప్రార్థన చేసి పేతురుతో చెప్తాడు, పేతురు, సాతాను మిమ్మల్ని శోధించడానికి అనుమతి కోరినాడయ్యా, నేను నీ కొరకు
ప్రార్థన చేసి ఉన్నాను. ఏమని ప్రార్థన చేశాడంట? నీ విశ్వాసము తప్పిపోకుండానట్లు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను ప్రార్థన చేసి ఉన్నాను అని అంటాడు. అంటే శోధన రాకుండా చేయమని కానీ, సాతాను అనుమతించవద్దని కానీ యేసుక్రీస్తు అడగలేదు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు? వారి విశ్వాసం బలపడాలని, వారి నమ్మిక తప్పిపోకూడదని యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. గొప్ప విషయం ఏంటంటే మనందరి కొరకు కూడా యేసు ప్రార్థన చేస్తున్నాడు. మరియు గొప్ప విషయం ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తే తిరిగే లేదు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తే దానికి తండ్రి ఎప్పుడు కూడా నో అని చెప్పడు. సో నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు అప్పుడు ప్రార్థన చేశాడు. ఎప్పుడును మన కోసం పరలోకంలో కూర్చొని తండ్రి దగ్గర నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. సో యేసు ప్రార్థన చేస్తున్నాడు మీకోసం, సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, సంఘం ప్రార్థన చేస్తా ఉంది. మిమ్మల్ని మీ సముద్రము ముంచేయదు, ఎందుకంటే మీకోసం ప్రార్థన చేసేవారు ఇక్కడ ఉన్నారు. చార్లెస్ స్పర్జన్ అనే గొప్ప దైవజనుడిని చూసి అడిగారట, అయ్యా మీ సేవ ఇంత విశేషంగా జరగడానికి రహస్యం ఏమిటి? ఆయన చెప్పాడు, నా కోసం ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఆమేన్. నా కోసము ప్రార్థించే ప్రజలు ఉన్నారు. అదే నా పరిచర్య యొక్క విశిష్టతకు రహస్యమని చెప్పాడట. ఇజ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోతూనే ఉన్నారు. ఆ సమయంలో సమూయేలు వచ్చి వారి కోసం ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, గొప్ప విజయాన్ని దయచేశాడు. సమూయేలు అనే ప్రవక్త సైన్యాధిపతియో, యుద్ధశూరుడో లేక సైనిక చాతుర్యం గలవాడో కాదు. ఆయుధాలు పట్టుకొని సమూయేలు యుద్ధం చేయలేడు. కానీ అతడు ప్రార్థించగలడు. వారి యుద్ధాలను గెలిపించేది అదే. సో ఒక సేవకునిగా మీకోసం నేను ఆర్థికంగా మీ కష్టాల్లో సహాయపడకపోవచ్చును, మరో విధంగా మెటీరియల్ హెల్ప్ నేను మీకు చేయకపోవచ్చును, కానీ ఒక సేవకునిగా నేను మీకోసము ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలుసు నా ప్రార్థనను నా తండ్రి ఎప్పుడు కూడా త్రోసివేయడు. ప్రైజ్ గాడ్ అనే సత్యాన్ని మనం గడిచిన వారంలో నేర్చుకున్నాం. మరియు యేసుక్రీస్తు వాళ్ళని చూశాడు. దాదాపు 10 గంటల సేపుగా ఆ చీకటిలో, ఆ సముద్రం యొక్క తుఫాను మధ్యలో వారు కష్టపడుతున్న దృశ్యాన్ని యేసు ప్రభు కొండ మీద నుండి చూశాడు. అక్కడ మనం ఏం నేర్చుకున్నాము? మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలు, మన శోధనలు యేసయ్యకు తెలుసు. ఎలా తెలుసు? ఆయన ఆ మార్గంలో వెళ్ళాడు. ఆయన కూడా మనం అనుభవించే కష్టాలను, శ్రమలను ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించిన కాలంలో ఆయన అనుభవించాడు. కాబట్టి మన కష్టాలు ఏంటో, మన బాధలు ఏంటో యేసు ప్రభువుకు బాగా తెలుసు. అందులో ముఖ్యమైన వాక్యం యెషయా గ్రంథం 63:9 మనం ధ్యానించుకున్నాం. మన యావత్ బాధలో ఆయన బాధ నొందెను. మన బాధలో ఆయన కూడా బాధపడ్డాడు. మరియు వారి బంధువులందరూ కూడా కన్నీళ్లు కారుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు కూడా ఏడ్చాడు, కన్నీళ్లు కార్చెను. యేసు కన్నీళ్లు కార్చెను. ఇంకాసేపు ఆయన అద్భుతం చేయబోతున్నాడు. అది అద్భుతం. ఆయన లాజరును లేపబోవడము అద్భుతం. కానీ మరియ మాతతో కలిసి ఆయన ఏడవడము ప్రేమ. హల్లెలూయా. అది ప్రేమ. వారి మీద ఆయన ఉంచిన ప్రేమను ఆ కన్నీళ్లు వ్యక్తపరుస్తూ ఉంది. సో మన కష్టాలు, మన బాధలు దేవునికి తెలుసు అనే విషయం వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు అక్కడి నుండి మొదలు పెడతాం. ప్రైజ్ గాడ్. ఆ తర్వాత 14:25 ఆ తర్వాత యేసుక్రీస్తు రాత్రి 4వ జామున సముద్రం మీద నడిచి వచ్చింది. ఇప్పుడు యేసు వారి యొద్దకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? సిస్టర్, బ్రదర్, వింటున్నారా? వినండి. ఎప్పుడు వచ్చాడు యేసు ప్రభు? తెల్లారి 4 గంటలకా? నాయనా 4వ జాము అంటే కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. 4వ జాము అంటే ఉదయం 3 నుండి 6 గంటల లోపు ఉన్న సమయాన్ని 4వ జాము అని అంటారు. యేసుక్రీస్తు ఇంచుమించు నా యొక్క అంచనా ప్రకారము 4 గంటలకు, ఉదయం 4 గంటలకు ఆయన ఆ చీకటి మధ్యలో, ఆ తుఫానులో సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చాడు. యేసయ్య ఎప్పుడు వచ్చాడు? ఉదయం 4 గంటలకు. వాళ్ళ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయింది? ముందు రోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయింది. 6 గంటలకు వారు సముద్రం మీద పయనిస్తూ వచ్చారు. పెద్ద గాలి వీసింది. సో ఆ తుఫాన్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే 10 గంటల సేపు యేసు ప్రభు దాన్ని చూస్తున్నాడు కానీ రాలేదు.
ఎప్పుడు వచ్చాడు? 4 గంటలకు వచ్చాడు. సిస్టర్, బ్రదర్, మీరు అనుకున్న సమయంలో ఆయన రాడు. వింటున్నారా? మీరు అనుకున్న సమయంలో ఆయన రాడు. మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు వస్తాడు. యేసుక్రీస్తు మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు వస్తాడు. మనం అనుకోవచ్చు, ఇంకా రాలేదే ప్రభు, ఇంకా సహాయం చేయలేదే, ఇంకా నన్ను ఆదరించలేదని మనం అనుకోవచ్చును. కానీ ఆయన దగ్గర ఒక టైం ఉంది. ఆ టైంలో ఆయన ఖచ్చితంగా వచ్చే తీరుతాడు. నేను మరలా చెప్తున్నాను, నువ్వు అనుకున్నప్పుడు నీ జీవితంలో ఆయన కార్యం చేయడు. నీకు ఎప్పుడు అవసరమో, ఆయన అవసరం నీకు ఎప్పుడు ఉందో ఖచ్చితంగా ఆ సమయంలో ఆయన వచ్చి తీరుతాడు. ఎందుకంటే ఆయనకు జ్ఞానం ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు మాత్రమే కాదు, ఆయన సర్వజ్ఞాని కూడా. మనము ఆయన సర్వశక్తునిగానే ఆరాధిస్తూ ఉంటాము. అంటే సమస్తమును చేయగలిగిన వాడు, అన్నీ చేయగలిగిన వాడు. నేను ఇంత కష్టపడుతూ ఉంటే ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు అని మనం కొన్నిసార్లు నిరాశపడిపోతూ ఉంటాం. నేను ఇంత కష్టపడుతున్నానే, ఇంత బాధపడుతున్నానే, ఇన్ని రోజులు అయిపోయిందే, నా దేవుడు ఇంకా నాకు సహాయం చేయలేదే, ఇంకా నా దగ్గరకు రాలేదా అని చెప్పి మనం చాలా బాధపడుతూ ఉంటాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఆయన ఖచ్చితంగా వస్తాడు. నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఖచ్చితంగా వచ్చే తీరుతాడు. ఆయన సర్వశక్తిమంతుడు మాత్రమే కాదు, సర్వజ్ఞాని కూడా. ఎప్పుడు రావాలని ఆయనకు తెలుసు. నువ్వు ఏం చేయాలని మాత్రమే అనుకుంటావు, కానీ దేవుడు ఎప్పుడు చేయాలని కూడా ఆయనకు తెలుసు. సో సర్వశక్తిమంతునిగా మనం దేవుని ఎలా నమ్ముతున్నామో అదే విధంగా సర్వజ్ఞాని అని కూడా దేవుని నమ్మి మనం ఏం చేయాలి? ఓర్పుతో వేచి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. లాజరు చనిపోయాడు అనేసి వర్తమానం పంపించారు యేసు ప్రభువుకు. చెప్పిన వెంటనే ఆయన రాలేదు. మరలా 2 రోజులు డిలే చేశాడు, ఆలస్యం చేశాడు. ఎందుకు? ఏదో గొప్ప పని చేయడానికి. ఆమేన్. ఆయన ఆలస్యం చేస్తే సంథింగ్ గ్రేట్ మిరాకిల్ ఏదో జరగబోతుంది. ఆమేన్. మన మార్తా మరియ పోయి మొరపెట్టుకున్నారు, అయ్యా నువ్వు వచ్చి టైంకి వచ్చి నా సోదరుడు చనిపోయి ఉన్నాడు అయ్యా, లేట్ అయితే ఏమి? బ్రదర్, సిస్టర్, దేవుడు ఆలస్యం చేయొచ్చు కానీ అలక్ష్యం మాత్రం చేయడు. నీ కష్టాల్లో నీ కొరకు ఆయన సహాయం చేయడానికి ఆలస్యం చేయవచ్చును, కానీ ఎప్పుడు నీ కష్టాన్ని, నీ పరిస్థితిని ఆయన అలక్ష్యం చేయడు. ఆయన ఇంకా లేట్ చేస్తున్నాడంటే ఏదో ఆయన గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఆయన టైంకు వచ్చి లాజరును వ్యాధి నుండి స్వస్థపరిచుండేవాడు. అది ఒక స్వస్థత. ఆయన అనేక అద్భుతాల్లో అది ఒక అద్భుతంగా అట కలిసిపోయి ఉంటుంది. కానీ ఆయన చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఇంకా మానవ ప్రయత్నాలు ఏది కూడా ఇంకా పని చేయని స్థితిలోకి చేరుకున్న తర్వాత అప్పుడు హీరో ఎంటర్ అవుతాడు. అప్పుడు ఎంటర్ అయితేనే ఆ సీన్కి ఒక ఉద్యోగం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తే అది హీరో లక్షణం కాదు, అది నార్మల్, అది జనరల్. బ్రదర్, సిస్టర్, దేవుడు యేసు ప్రభు నీ జీవితంలో లేట్గా రావచ్చును, కానీ లేటెస్ట్గా వస్తాడు. గొప్ప కార్యం చేసి పారేస్తాడు ఆయన మరువడు. అందుకే పేతురు అన్నాడు, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఓర్పుతో దీన మనస్కులై ఉండుడి. తగిన సమయమందు ఆయన వస్తాడు, ఆయన కార్యం చేస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి ఓర్పుతో ఏం చేయాలి? వేచి ఉండాలి. అందుకే వాక్యం అంటుంది, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానములు మీ జీవితంలో నెరవేరడానికి మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మీకు ఏం కావాలి? ఓర్పు కావాలి. కీర్తనకారుడు అంటాడు, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారిని చూస్తే ఆయనకు చాలా ఆనందం అంట. దేవుడు వస్తాడు, మనకు ఆయన సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఎవరు ఆయన కొరకు వెయిట్ చేస్తూ ఉంటారో వారిని చూస్తేనే ఆయనకు ఒక ఆనందము, సంతోషం. మరో చోట్ల కీర్తనకారుడు అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండువారలారా, మీ మనసునందు ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా ఉండుడి. ఆయన వస్తాడు, తగిన సమయంలో వస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువైన కార్యాన్ని, గొప్పదైన కార్యాన్ని నీ జీవితంలో ఆయన చేస్తాడు. కాబట్టి ఓర్పు కలిగి ఉండాలి, తొందరపడకూడదు. తొందరపడి యేసు ప్రభును పోయి డిస్టర్బ్ చేయకూడదు. ప్రభువా నువ్వు నశించిపోతున్నావు స్వామి, నీకు అక్కరలేదా అని ఆయన్ని తొందర పెట్టకూడదు. ఆయనకు తెలుసు నీ జీవితంలో ఎప్పుడు రావాలి, ఏ సమయంలో అడుగు పెట్టాలి, ఎప్పుడు నీ కష్టాన్ని తొలగించాలని ఆయనకు తెలుసు. ఆయన సమస్తము ఎరిగినవాడు.
ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా నీ జీవితంలో? నీ నమ్మకం అంతా ఇంకా దేవుడే, వేరే వేరే ఆప్షనే లేదు అనే స్థితికి నువ్వు వచ్చి చేరుకునేంత వరకు ఆయన వెయిట్ చేస్తాడు. మానవుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా విఫలమైపోయిన చోట్లో ఆయన ఎంట్రీ వచ్చి గొప్ప కార్యం చేసేస్తాడు. సింపుల్గా చేసేస్తాడు, సింపుల్గా చేసేస్తాడు. హల్లెలూయా! ఆయన సింపుల్గా చేసేస్తాడు. మన అబ్రహాము సారాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఇంకా ఏ డాక్టర్ చూసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే వారిద్దరిలోనూ పిల్లలు కలిగే అవకాశం, ఈమె గర్భసంచి చనిపోయింది, ఇతనిలో జీన్స్ ఎండిపోయింది, ఇంకా పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అప్పుడు ఇచ్చాడు దేవుడు ఇస్సాకును. ఇదిగోరా, అందుకే అతడు విశ్వాసపు తండ్రి అయ్యాడు. మానవ ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన పరిస్థితిలో వస్తాడు దేవుడు, గొప్ప కార్యమును లెస్సగా చేసేస్తాడు. ఇది మీకు చాలా కష్టమైనదే, కానీ దేవునికి ఇది లెస్ అయిన కార్యం. ఏ సోదరుడా, సోదరి, నీ చీకటి కాలంలో, నీ కష్టకాలంలో యేసయ్య తప్పకుండా వస్తాడు. కొంచెం వెయిట్ చేయి, తొందరపడి మాట్లాడకు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. నువ్వు పాపిగా ఉన్నప్పుడే నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడే. ఇప్పుడు నువ్వు పరిస్థితులు కదా, వదిలేస్తాడా? నువ్వు శత్రుగా ఉన్నప్పుడే నీకు సహాయం చేసిన వాడు ఇప్పుడు నువ్వెవరు? ఆయన స్నేహితుడు. సహాయం చేయకుండా ఉంటాడా? నువ్వు దూరంగా ఉన్నప్పుడే నిన్ను వెతుక్కుని వచ్చిన వాడు ఇప్పుడు నువ్వు ఆయన బంధువు, ఆయన కుటుంబంలో ఒకడివి. వదిలేస్తాడా? కాబట్టి ఓర్పు కలిగి ఉండుము. హీరో వస్తాడు, గొప్ప కార్యము చేస్తాడు. ఆ తర్వాత యేసు ఎలా వచ్చాడు? వాళ్ళ దగ్గర వచ్చాడు. ఎలా వచ్చాడు? సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ఆయన వీరు పడవలో పోతూ ఉంటే ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడు. ఎందుకు వచ్చాడు ఆయన? సముద్రం మీద నడుచుకుంటూ ఎందుకు వచ్చాడు? ఒక సత్యాన్ని వారి హృదయంలో నాటాలని. ఏమిటది? ఏ పరిస్థితిలోనైనా సహాయం చేయగలిగిన సమర్థుడు. ఆమేన్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో వచ్చి నీకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు, సరిపోయిన వాడన్న సత్యాన్ని వారు గ్రహించడం కోసం. ఎందుకంటే కొద్ది రోజులు ఆయన వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళతో కూడా ఉండి సహాయం చేసి నడిపించగలిగిన శక్తిమంతుడన్న సత్యాన్ని తన శిష్యులు గ్రహించాలని ఆయన ఏం చేశాడు? సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ఏ సముద్రం అయితే వారిని భయపెడుతూ ఉందో, ఏ సముద్రం అయితే వారిని ఆందోళన గురి చేసిందో, అదే సముద్రము ఆయనకు మెట్లుగా మారిపోయింది. ఆ తుఫాను మధ్యలో అల్లకల్లోలంగా ఉప్పొంగుతున్న, పొంగి పొర్లుతున్న ఆ సముద్రంలో ఆయన నడుచుకుంటూ వారి దగ్గరకు వస్తున్నాడు. శిష్యులారా, ఇవన్నీ ఇంత పెద్ద కష్టమంతా కూడా నాకు ఏమీ లేదు. మీరు ఎంత పెద్ద శ్రమంలో ఉన్నా, ఎంత పెద్ద కష్టంలో ఉన్నా దాన్ని తీర్చడానికి సరిపోయినవాడు నేను, సమర్థవంతుడు నేను అనే సత్యాన్ని వారి హృదయంలో బలంగా నాటేదానికి యేసు ప్రభు ఏం చేశాడు? నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చాడు. బ్రదర్, సిస్టర్, శ్రమలు మనకి తెచ్చే ఆశీర్వాదాల్లో గొప్ప విషయం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని మనం దగ్గరగా అనుభవించేటట్లు చేస్తారు. ఆమేన్. సంతోషంగా ఉన్న కాలంలో కంటేను శోధన కాలంలోనే మన దేవుని యొక్క కార్యాలను, ఆయన హస్తాన్ని, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన దయను మరింత దగ్గరగా చూడగలం. అప్పుడు నాకు 5 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటాను. ఇల్లు కడుతున్నారు, మిద్ది మీద నుండి నేను కింద పడిపోయాను. ఇటుక రాళ్ళు పేరుస్తూ ఉంటే ఎలా జారో నాకు గుర్తులేదు, కానీ మిద్ది మీద నుండి కింద పడ్డాను. తలకు బలమైన గాయం తగిలింది. హాస్పిటల్ తీసుకుని వెళ్ళి కట్లు వేశారు, బ్యాండేజ్ అయితే చుట్టబడి చాలా బాధపడుతున్నాను నొప్పికి. మా నాయన చూసి పక్కనే ఆర్సీఎం మందిరం ఉంది, మంచాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వేసి నన్ను పడుకోబెట్టాడు. 4 పిల్లల్ని పిలిచి వాళ్ళ దగ్గర గోళీలు ఇచ్చి అక్కడనే వాళ్ళని ఆడుకోమన్నాడు. మంచం మీద ఆయన కూర్చొని, నేను పడుకోనుంటే మంచం మీద ఆయన కూర్చొని నా కాళ్ళు ఒత్తుతూ ఆ పిల్లలతో సరదాగా మాట్లాడుతూ కామెడీ చేస్తూ నన్ను నవ్విస్తున్నాడు. హల్లెలూయా. ఆ నొప్పిని బిడ్డ మర్చిపోవాలి, ఈ కష్టం నుండి బిడ్డను బయటికి తీసుకుని రావాలని చెప్పి తండ్రి అంతకుముందు దూరంగా ఉన్నవాడు ఇప్పుడు మరీ దగ్గరకు వచ్చి నా పక్కనే కూర్చొని నన్ను తడుముతూ, నా కాలు పట్టుతూ పిల్లలతో సరదాగా మాట్లాడుతూ నన్ను నవ్విస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆ దృశ్యాన్ని చూస్తే నా మనసంతా నిండిపోతుంది, పరవశమైపోతుంది. హల్లెలూయా. మనం కూడా అంతే కదా. మన పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే, అనారోగ్యం వస్తే, గాయాలు పాలైతే ఏం చేస్తాము?
వారిని ఎత్తి భుజం మీద వేసుకుంటాము, ఒడిలో పడుకోబెడతాము, రాత్రి అంతా వాళ్ళ పక్కనే ఉండి చూసుకుంటాము. దేవుడు అంతే. ఆమేన్. మన కష్టకాలంలో దేవుని యొక్క సన్నిధిని మనము మరింత దగ్గరగా చూడగలము. అందుకే కొన్నిసార్లు శ్రమలు మనల్ని దేవునికి దగ్గరగా చేర్చుతుంది. శ్రమలు మంచిదే కొన్నిసార్లు. హల్లెలూయా. సో మన దేవుడు ఏ స్థితిలోనైనా మనకు సరిపోయినవాడు. సమస్యలు ఎంత భయంకరమైనప్పటికీ, ఎంత చీకటైనప్పటికీ వాటి మధ్యలో వచ్చి మనకు సహాయం చేయగలిగిన సమర్థుడు మనకు ఉన్నాడు. హెబ్రీయుల గ్రంథకర్త అంటాడు మనకు, హెబ్రీయులకు 7:26లో, ఏ పరిస్థితిలోనైనా మనకు ఒకడు ఉన్నాడు, ఆయన మనకు సరిపోయినవాడు. యేసయ్యకు ఒక పేరు ఏమిటి? సరిపోయినవాడు. సరిపోయినవాడు. నీ కష్టం ఎంత భయంకరమైనప్పటికీ అయినప్పటికీ ఆయన వచ్చి మనకు సహాయం చేయగలడు. ఓకే, యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. శిష్యులు చూసి బెత్తరపోయారు, భయపడిపోయారు. అట్నే వాళ్ళు ఏమన్నారట? భూతం వస్తా ఉంది. యేసయ్యను చూసి వాళ్ళు ఏమంటున్నారు? భూతం మీద వస్తా, దెయ్యం వస్తా ఉందిరా అన్నారు. అసలే మనము కష్టాల్లో మునిగిపోయి బాధపడుతూ ఉన్నాం. ఒక పక్క తుఫాను, ఇంకొక పక్క గాలి, ఇంకొక పక్క సముద్రం పొంగుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఇంకొక సమస్య వచ్చిందిరా. ఏంటది? భూతం వస్తా ఉంది. వారందరూ కూడా కలవరి పడిపోయారు, చాలా బాధపడిపోయారు. ఎందుకు వారు యేసు ప్రభువును గుర్తుపట్టలేకపోయారు? ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? వారు యేసు క్రీస్తును ఎదురు చూడలేదు. యేసు ప్రభు వస్తాడు, మనల్ని కాపాడతాడన్న నమ్మకం, ఆ ఆలోచన వారి మైండ్లో లేదు కంప్లీట్గా. వాళ్ళు ఏమనుకుని ఉంటారు? టైం చూసి ఎత్తేసినాడు రా జెండా యేసు ప్రభు. తుఫాను వస్తాదని తెలుసుకొని తనను తాను కాపాడుకున్నాడు, మనల్ని ఇరకాటంలో పెట్టేశాడు, టైం చూసి ఎత్తేసినాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా యేసు గురించి మాట్లాడుకుంటూ వచ్చును. కాబట్టి వారి మైండ్లో కంప్లీట్గా యేసు ప్రభుని గురించిన ఆలోచనే లేదు. ఈ భయం ఏం చేసింది? వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా తొలగించేసి. బ్రదర్, భయము విశ్వాసం రెండు కూడా ఒకే హృదయంలో ఉండలేదు. భయం ఉంటే అక్కడ ఏముండదు? విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉంటే అక్కడ భయం ఉండదు. భయానికి విరుగుడు ఏమిటి? విశ్వాసం. ఈ రెండు కూడా, ఈ ద్వంద్వ వైఖరి, ఈ ద్వంద్వ మనసు ఒకే హృదయంలో నివాసము చేయలేడు. వాళ్ళు భయంతో నిండిపోయి యేసయ్యను కనిపెట్టలేని స్థితికి వారు వెళ్ళిపోయారు. వారి మనసంతా ఇప్పుడు యేసు లేదు, కంప్లీట్గా తుఫానే ఉంది. ఆ సముద్రమే వాళ్ళ మైండ్ అంతా నిండిపోయి ఉంది. ఈ మధ్యలో ఒక సహోదరి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బ్రదర్, మా నాన్నగారికి గుండెపోటు వచ్చిందట, ఆయన హాస్పిటల్లో చేర్పించి ఉన్నారు, నాకు చాలా భయం వేస్తుంది బ్రదర్ అని విలపించింది. ఎందుకు సిస్టర్ భయపడుతున్నారు అని అడిగితే ఆమె చెప్పారు, నాకెవరున్నారు బ్రదర్, నాకెవరున్నారు, నాకు ఆదరణ మా నాయనే, నాకెవరున్నారు. ఆ మాట నన్ను చాలా కలిచివేసింది. దాని గురించి నేను ఆలోచిస్తూ వస్తున్నప్పుడు ఉన్నట్టుండి దేవుని స్వరం వినిపించింది. నాకెవరున్నారు అనే మాట ఓ క్రైస్తవుని నోట నుండి ఎలా వస్తుంది జాకబ్? నాకెవరున్నారనే మాట ఓ క్రైస్తవుని నోట నుండి ఎలా వస్తుంది జాకబ్? ఎలా వస్తుంది? అది సరియేనా? నేనేమైపోయాను? నేను ఉన్నాను కదా, నిన్ను సృష్టించిన దేవుడను, కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడను, నేనున్నాను కదా. నేనుండగా క్రైస్తవుల నోటిలో నుండి ఈ మాట ఎలా వస్తుంది? అదిరిపోయాను నేను. అట్నే దేవుడు ఏదో ఒక ఆదరణ మాట ఇస్తారని అనుకుంటే ఆ మాట రివర్స్లో ఉండింది. ఎలా వస్తుంది ఆ మాట? నిజమే కదా. ఆమేన్. అది అన్యులు చెప్పవచ్చును. నాకెవరున్నారు? మా తండ్రి పోతే నాకెవరున్నారు, మా అన్న పోతే నాకెవరున్నారు, మా అమ్మ పోతే నాకెవరున్నారని చెప్పి సాధారణ మనుషులు చెప్పవచ్చును, అన్యులు చెప్పవచ్చును. ఓ క్రైస్తవుడు ఎలా చెప్పగలడు? నిత్యుడకు తండ్రి మనకుండగా. ఆయన అన్నాడు, ప్రభు చెప్పాడు. ఆ మాట నాకు చాలా బాధ వేస్తుంది. క్రైస్తవులు వారి కష్టకాలంలో అంటున్న మాట అది. నాకెవరున్నారు? నేనేమైపోయాను? నేనున్నానుగా. ఆమేన్. నేనున్నానుగా. దావీదు చెప్పాడు, నా తల్లియు నా తండ్రి నన్ను మరిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్. నా తండ్రియు నా తల్లియు నన్ను మరచినను, యెహోవా నన్ను చేరదీయును. నాకు యెహోవా ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు. ఈ మాట కదా మన నోట్లో రావాల్సింది. నాకెవరున్నారనే మాట ఒక క్రైస్తవ నోటి నుండి ఎలా వస్తుంది? నిజంగానే దేవుని యొక్క హృదయాన్ని చూశాను. మన అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా బాధపడతాడు.
నాకు దేవుడు ఉన్నాడని ధైర్యంగా చెప్పగలగాలి. ఆయన నాకు సహాయం చేస్తాడని చెప్పగలగాలి. బ్రదర్, అప్పుడు అక్కడ ఆ సందర్భంలో ఆ కష్టకాలంలో మీకు సహాయం చేసిన వాడు ఇప్పుడు ఇక్కడ ఈ సమయంలో ఈ కష్టాల్లో మీకు సహాయం చేస్తాడు. మీ అవసరాల్లో మీకు సహాయం చేసిన వాడు మీ ఆపదల్లో కూడా మిమ్మల్ని ఆదుకుంటాడు. అక్కడ ఆహారం లేదు, 5,000 మంది ఉన్నారు. చిన్న విషయాన్ని తీసుకుని గొప్ప విషయం చేశాడు ఆయన. వాళ్ళ యొక్క అవసరాలను 5,000 మంది పురుషులు మాత్రమే కలిగిన గొప్ప జన సమూహం యొక్క అవసరాలను తీర్చిన వాడు నువ్వు అపాయంలో ఉన్నప్పుడు కూడా సహాయం చేస్తాడు. అక్కడ అప్పుడు అక్కడ నీకు సహాయం చేసిన వాడు సోదరి సోదరుడా ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఈ సమస్యలో కూడా ఈ కష్టంలో కూడా సహాయం చేస్తాడు. రాజా, ఏమనుకున్నావు నా గురించి? ఎవరన్నది? దావీదు అన్నాడు. సౌలు రాజు గారు, నేను గొర్రెలు మేపుతా ఉంటే ఒకసారి సింహం వచ్చింది, ఇంకోసారి ఎలుగుబంటి వచ్చింది. వదిలేనా? ఇంకెవరైనా అయితే తప్పించుకుందారని పారిపోయి ఉంటారు. నేను వాటి మీద ఎదురు దాడి చేసి వాటి నోటిలో నుండి నా గొర్రె పిల్లను ప్రాణంతో విడిపించుకుని వచ్చాను. ఆ రోజు సింహముల యొక్క నోట నుండి ఎలుగుబంటి యొక్క నోట నుండి నన్ను కాపాడిన వాడు ఈ రోజు ఈ గొల్యాతు నుండి నన్ను కాపాడుతాడు. విశ్వాసం, అది విశ్వాసం యొక్క దాన్ని ఏమనాలి, విశ్వాసం యొక్క విజయపు కేక అది. అప్పుడు అక్కడ నాకు సహాయం చేసిన వాడు ఇప్పుడు ఇక్కడ కూడా సహాయం చేస్తాడు. పంపించరా నన్ను, నేను కొడతాను వాడిని అంటున్నాడు. ఆ మాట చెప్పాలి. హల్లెలూయా. ఆయన ప్రతి కష్టానికి ప్రతి అవసరానికి సరిపోయిన వాడు ఆయన. వ్యాధి వస్తే మాత్రం దేవుడిని నమ్ముతావే? ఈ రోగం వచ్చింది, ప్రార్థన చేసుకుంటావు, దేవుడు నాకు సహాయం చేస్తాడనేసి 100% నమ్ముతావు. ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని ఈ వ్యాధిని దేవుడు నాకు స్వస్థపరుస్తాడనేసి 100% నమ్ముతావు. అదే మన అమ్మాయికి దేవుడు ఒక మంచి అబ్బాయిని ఇస్తాడని నమ్మవు. అప్పుడు మాత్రం ఎత్తుకుని పోయే అమ్మాయిని నీళ్ళు ఇచ్చేస్తావు. వెయిట్ చేయవు. దేవుని దగ్గర అప్పుడు లేదు విశ్వాసం. అక్కడున్న విశ్వాసము ఇక్కడ లేదే. దేవుని యొక్క శక్తిని ఏదో ఒక చోట్లో పరిమితం చేసేయకండి. మోషే అలాగే అన్నాడు. దేవా, ప్రభువా, ఏంటయ్యా నువ్వు చెప్పేసినావు ఈ జనానికి, రేపు తెల్లారితే నేను మాంసం ఇస్తానని చెప్పి. జనం ఎంత ఉంది? 25 లక్షల మంది ఉన్నారయ్యా. వారికి ఉన్న ఆకలికి, ఇప్పుడున్న వారి కోరికలకి, సముద్రంలో ఉన్న జీవులన్నీ తీసుకుని వచ్చేసినా వారికి చాలదయ్యా. ఇలాంటి వారికి చికెన్ నేను ఎప్పుడు ఇచ్చేది, ఎలా ఇచ్చేది? దేవుడు అన్నాడు ఒక మాట, మోషే, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? అంతా ఒక అట్నే రక్తం ఉడుగుతుంది ఆయన మాటలు. ఏమనుకుంటున్నావు నన్ను గురించి? రేపు తెల్లారితో చూస్తావు నా మహిమ ఏంటో, నా గొప్పతనం ఏమిటో. అలాగే చేశాడు. నేను దేవుడను, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. దేవుని యొక్క శక్తిని పరిమితం చేసేయకండి. ఈ కష్టంలో దేవుడు సహాయం చేయగలడు, ఇందులో చేయలేడు కాబట్టి మన మీద వాడు చేసుకోవాలనేసి పోయేసి గుంటలో పడిపోకండి. మళ్ళా చెప్తున్నాను, అక్కడ అప్పుడు అక్కడ ఆ సమయంలో మీకు సహాయం చేసిన వాడు ఇప్పుడు ఇక్కడ ఈ సమస్యలోని మీకు సహాయం చేస్తాడు. నమ్మిక కలిగి ఉండుము. యాయురు, నమ్మిక కలిగి ఉండుము. నమ్మక మాత్రం ఉంచుము. చనిపోయిందయ్యా పాప, నమ్మిక మాత్రం ఉంచుము. బతికుంటే ప్రాణం ఊపిరి ఆడుతూ ఉంటే నమ్మవచ్చును. ప్రాణమే పోయింది, చచ్చిపోయింది, ఇంకా నమ్మకం ఏంటి? యేసు అన్నాడు, యాయిరు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఆమేన్. ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. ఆమేన్. సో ఎప్పుడు కూడా మన నోటి నుండి నాకెవరున్నారనే మాట రానియకూడదు. అది దేవుని మనసును చాలా బాధ పెడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు అసలు కథకు మనం వస్తున్నాం. మెయిన్ పిక్చరే ఇప్పుడుదా. ఏంటది? 28. సో ఆయన సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, రే నేను భూతం కాదురా, భయపడక, నేను భూతం కాదు, నేను యేసుక్రీస్తును, నేనే, భయపడకండి అని చెప్పిన వెంటనే పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. నువ్వే అయితే, నువ్వు నడుస్తున్నావు కదా, అది నువ్వే అయితే నేను కూడా నడవగలను, కాబట్టి నేను నడవడానికి నాకు సెలవిమ్ము, నాకు ఆజ్ఞ ఇమ్ము, నేను కూడా వస్తాను నీళ్ళ మీద నడుచుకుంటూ. మంచి మాట ఉంది, నాకు నచ్చిన మాట ఇది. యేసు ఆయన రమ్మనగానే, యేసు రమ్మన్నాడు, యేసు రమ్మన్నాడు.
నేను కానీ ఏసు అయితే, రేయ్ ఆడిని కూర్చోరా, నేను దేవుడు రా, నేను నడుస్తాను, ఉన్నాడు కదా, ఇది రక్షణ వద్దనేది. కూర్చో, నీళ్ళ మీద వస్తాడు, నీళ్ళ మీద సస్తావు, జాగ్రత్త. నా పవర్ ఏంటి, నీ పవర్ ఏంటి, నా శక్తి ఏంటి, నీ శక్తి ఏంటి, నాకు సమానమైపోతావు రేపు నువ్వు. మళ్ళీ ప్రజలు నా గురించి కంటే నీ గురించి ఎక్కువ మాట్లాడతారు. పేతురు నడిచారా నీళ్ళ మీద అనేసి. ఈరోజు మనకు కూడా అదే సబ్జెక్టు. యేసు నడిచాడు పెద్ద విషయం కాదు, పేతురు నడిచాడు నీళ్ళ మీద, అదే ఇక్కడ మెయిన్ విషయం, మెయిన్ సబ్జెక్టు. అని ఏం చేస్తుంటానంటే, పేతురుని నిరాశపరిచి అక్కడే ఉండిపోయి ఉంటాను. ఒక సేవకుడు అన్నాడంట ఇంకో సేవకుడితో, బ్రదర్, విశ్వాసం ఎప్పుడు కూడా ప్రసంగపీఠం మీద ఎక్కించకూడదు. అది గొర్రెలుగానే ఉండాలి. అది ఎక్కించినామనుకో మళ్ళీ మనం గొర్రెలకి చేస్తుంది అది. సో విశ్వాసుల్ని గొర్రెలను వచ్చి ప్రసంగించడానికి అంతా అనుమతించకూడదు సంఘంలో. వారిని అక్కడనే కూర్చోబెట్టాలి. ఎంత దరిద్రపు మనసు చూడండి. కానీ ఇక్కడ యేసు దేవుడు అంటున్నాడు, పేతురు రమ్ము. ఎంత పెద్ద మనసు అది. హల్లెలూయా, గొప్ప మనసు అది. నా వలే నువ్వు కూడా మారాలయ్యా, నా వలే నువ్వు కూడా ఉండాలయ్యా, రా రమ్మనగానే బ్రదర్, సిస్టర్, పేతురు దోణి నుండి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద వాకింగ్ చేస్తున్నాడు. వాటర్ మీద వాకింగ్ చేద్దామా? ఇప్పుడు వచ్చాం మనము సందేశానికి. వాటర్ మీద వాకింగ్ చేద్దామా? చెప్పండి, చేద్దాం. వాటర్ మీద వాకింగ్ చేస్తున్నాడు పీటర్. పీటర్ భలే ఉంది. సో వాటర్ మీద వాకింగ్ చేస్తున్నాడు పీటర్. హల్లెలూయా. సముద్రం మీద నడవాలి, నీళ్ళ మీద నడవాలి, వాటర్ మీద వాకింగ్ చెయ్యాలి. అదే క్రైస్తవ జీవితం, జయ జీవితం. ఈ నీళ్లు దేనికి సాదృశ్యము? ఈ సముద్రము దేన్ని సూచిస్తుంది? లోకాన్ని సూచిస్తుంది. ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది, ఈ జలము లోకాన్ని సూచిస్తుంది. లోకం మీద మనము నడవాలి. ఓవర్కమింగ్ లైఫ్, జయ జీవితం. మన పరిస్థితుల మీద మనము నడవాలి, మన శ్రమల మీద మనము నడవాలి. ఇంతవరకు దేన్ని చూసి అయితే భయపడుతూ ఉన్నారో, ఏదైతే వారిని కలవర పెడుతుందో, ఇప్పుడు దాని మీదనే నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏది ఇంకా ఆగలేదు. సముద్రం అట్నే పొంగుతూ ఉంది, తుఫాన్ అలాగే వీస్తూ ఉంది. కానీ మనోడు నీళ్ళ మీద నడుచుకుంటూ యేసయ్య దగ్గరకు పోతూ ఉన్నాడు. వాటర్ మీద వాకింగ్ చేద్దామా? చేద్దాం. యేసు వలన అయితే అది మన వలన కూడా అవుతుంది. పేతురు వల్ల అయితే అది మన వల్ల కూడా అవుతుంది. బ్రదర్, సిస్టర్, ఈ లోకం అనే నీళ్ళ మీద మనము నడవాలి. అవి మన పాదాల కింద ఉండాలి. నీళ్ళ మీద సాధారణంగా ఒక మనిషి నడవలేడు. ఎందుకంటే ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఏం చేస్తుంది? మనిషిని కిందకి లాగేస్తుంది. ఒక వస్తువును పైకెత్తేస్తున్నాం, పైకెత్తేసే వస్తువు అట్నే వెళ్ళిపోకుండా కిందకి వచ్చేస్తా ఉండేది. కారణం ఏమి? గురుత్వాకర్షణ శక్తి, భూ ఆకర్షణ శక్తి. అందువల్లనే మనల్ని అది కిందకి లాగేస్తుంది. కానీ యేసు గాని పేతురు గాని నీళ్ళ మీద నడుస్తున్నారు అంటే అర్థం ఏమిటి? గురుత్వాకర్షణ శక్తిని అధిగమించారు వాళ్ళు. ఓవర్కమింగ్ లైఫ్. గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి నీళ్ళ మీద వారు ఇద్దరు కూడా నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. సో ద లా ఆఫ్ గ్రావిటీని వారు ఓవర్కమ్ చేశారు, వారు అధిగమించి వారు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నారు దేవుని శక్తితో. ఆమేన్. ఇక్కడ ద లా ఆఫ్ సిన్ పనిచేస్తూ ఉంది. పాపం ఏం చేస్తుంది? మనిషిని దేవుని యొక్క స్టాండర్డ్ నుండి, బాగా గమనించండి, దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు? దేవుని రూపంలో, దేవుని పోలికలో సృష్టించాడు. ఆ పోలిక నుండి మన యొక్క స్టాండర్డ్ ని కిందకి లాగడానికి, మనల్ని కిందకి దించడానికి ద లా ఆఫ్ సిన్ పనిచేస్తుంది. పాప నియమము పనిచేస్తుంది. అదేం చేస్తుంది? మనల్ని కిందకి లాగుతుంది. నీచమైన జీవితానికి, చెడు జీవితానికి, లోక జీవితానికి లాగుతుంది అది మనల్ని. ఇప్పుడు మనము ఆ సిన్, ద లా ఆఫ్ సిన్ను అధిగమించాలి. మనము ఆ పాప నియమాన్ని అధిగమించి మనము లోకం మీద నడవాలి. ఎలా సాధ్యమది? ఎలా అది సాధ్యమవుతుంది? యేసయ్యను చూడాలి అంతే. నీళ్ళ మీద నడిచి వస్తున్న యేసయ్యను చూస్తూ ఉన్నంత వరకు పేతురు నీళ్ళ మీద నడుస్తూనే ఉన్నాడు. అంటే శక్తి యాడ్ నుంచి వచ్చింది దానికి? యేసు ప్రభు నుండి ఆ శక్తి వచ్చింది. నీళ్ళ మీద నడిచే శక్తి యేసు ప్రభు దగ్గర నుండి వచ్చింది. యేసు ప్రభును చూస్తూ ఉన్నాడు, ఆ పవర్ను పొందుకుంటూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఈ లోకం మీద మనం నడవాలి బ్రదర్. నీళ్ళ మీద నడుచుట కంటే కూడా గొప్ప విషయం ఏంటో చెప్పనా? ఈ లోకం మీద నడవడమే. లోకం అంటే ఏమిటి?
దేవుడు లేని ఒక సిస్టమ్, దేవుడు లేని ఒక మానవ సిస్టాన్ని ఏమంటాము? లోకం అని అంటాము. లోకం అంటే నిర్వచనం ఇచ్చింది 1 యోహాను 2వ అధ్యాయంలో. ఏమిటది? శరీరేచ్ఛ, నేత్రాశ, జీవపు డంబము. అదే లోకం అంటే. శరీరేచ్ఛ, నేత్రాశ, జీవపు డంబము, దాని మీద మనం నడవాలి. చాలామంది క్రైస్తవులు లోకంలో నడుస్తున్నారు. మరి కొంతమంది లోకంతో పోరాడుతూ ఉన్నారు. కొద్దిమంది లోకం మీద నడుస్తూ ఉన్నారు. ఆమేన్. కొంతమంది సముద్రంలో మునిగిపోతున్నారు. మరి కొంతమంది సముద్రం మీద పోరాడుతూ ఉన్నారు. కానీ పేతురు మాత్రం సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. లోకం మీద నడవాలి. నీ పాపం మీద నువ్వు నడవాలి, కోపం మీద నడవాలి, అసూయ మీద నడవాలి, తర్వాత ద్వేషం మీద నడవాలి. వీటన్నిటి మీద నడవాలి నువ్వు. ఆయనకు కానీ కోపం వస్తే ఇంకా మనిషే కాదు అంటారు కొంతమందిని చూసి. అతనికి కానీ కోపం, బ్రదర్ నాతో చెప్పినాడు చాలా మంది, బ్రదర్ నాకు కానీ కోపం వచ్చిందంటే ఎవరంటూ నేను ఎవరికి భయపడను. వీళ్ళు లోకంలో పయనిస్తూ ఉన్నారు, నీళ్ళలో పయనిస్తూ ఉన్నారు. బ్రదర్ నా కోపమే రాదు, నీళ్ళ మీద నడుస్తూ ఉన్నారు, లోకం మీద నడుస్తూ ఉన్నారు. లోకం మీద, శరీరేచ్ఛ మీద, కోపం మీద నడవాలంటే అర్థం ఏమిటి? అవన్నీ మన కింద ఉండాలి, మన కాళ్ళ కింద ఉండాలి, మన కంట్రోల్లో అది ఉండాలి. కానీ దాని కంట్రోల్లోనికి మనం రాకూడదు. చాలా మంది క్రైస్తవులు పాపం యొక్క కంట్రోల్లో ఉన్నారు, కోపం యొక్క కంట్రోల్లో ఉన్నారు, ఇంకా చాలా రకమైన దురలవాట్ల యొక్క కంట్రోల్లో ఉన్నారు. కాబట్టి వారు ఎన్నటికీ తీరం పోయి చేరుకోరు. వాళ్ళ ప్రయాణము సక్సెస్ఫుల్ గా జరగదు, వాళ్ళు పరిపూర్ణులు కాలేరు. బ్రదర్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వాక్యం అంటుంది మన శక్తికి మించిన శోధన దేవుడు మనకు రానివ్వడు. చాలా మంది అంటుండే నేనేం చేసేది బ్రదర్, నేనేం చేసేది అంటూ ఉంటారు. నీ శక్తికి మించిన శోధన దేవుడు నీకు రానివ్వడు. 5వ క్లాసు పిల్లోడికి 10th క్లాసు క్వశ్చన్ పేపర్ ఇవ్వరండి. తెలివి ఉన్నవాడు ఎవరు ఇవ్వడు, ఇస్తారా? చదివేది 5వ క్లాసు, 10th క్లాస్ పరీక్ష పేపర్ ఇస్తారా? ఇవ్వరు. మనిషికి అంత జ్ఞానం ఉంటే దేవునికి ఉండదా? నీ విశ్వాసానికి మించి, నీ శక్తికి మించి దేవుడు నీకు శోధన ఇవ్వడు. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నీకు ఏ కష్టం ఉందో, ఇప్పుడు నువ్వు ఏ శోధనలో ఉన్నావో దాన్ని జయించే శక్తి నీలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఒక పాపంతో పోరాడుతూ ఉన్నాను చాలా సంవత్సరాలుగా. ఒకరోజు ఈ వాక్యం నన్ను సంధించింది, ఒక కొత్త పరిమాణంలో నాకు సత్యాన్ని అది చూపించింది. ఓహో, ఇప్పుడున్న పాప శోధనను జయించడానికి కావాల్సిన శక్తిని ఆల్రెడీ దేవుడు నాలో ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ నమ్మకం వచ్చిందో ఆ పవర్ వచ్చేసింది, ఆటోమేటిక్గా ఆ పాపం మీద నడవడం మొదలుపెట్టాను. లోకం మీద నడవాలి. ఆగూరు అన్నాడు, ప్రభువా దేవా నాకు ఐశ్వర్యమును, నన్ను ధనవంతుని గాను పేదవాణి గాను చెయ్యొద్దు. నేను ధనవంతుని అయిపోతే గర్విష్ఠుని అయిపోతాను, పేదవాడు అయిపోతే దొంగనైపోతాను, జాగ్రత్త అన్నాడు దేవుని దగ్గర. సో నాకు ఏ పూటకు ఏ అవసరమో దాన్ని నువ్వు ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే, తప్పదు నీకు అని దేవునికే కండిషన్ పెడుతున్నాడు. అంటే ఏమంటున్నాడు? ప్రభువా తుఫాను వస్తే నేను సముద్రంలో మునిగిపోతాను అంటున్నాడు. కానీ పౌలు ఏమన్నాడు? ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా సంతృప్తిగా జీవించగలను. ఆగూరు అంటున్నాడు, దేవా తుఫాను వస్తే నేను మునిగిపోతాను సముద్రంలో. పౌలు అంటున్నాడు, తుఫాను వస్తే తుఫాన్ని ఛేదించుకుని దూసుకొని ముందుకు పోతాను అంటాడు. ఆమేన్. ఆగూరు తుఫాన్లో మునిగిపోతాను ప్రభు అంటున్నాడు. పౌలు తుఫాన్లో దూసుకొని ముందుకు పోతాను అంటున్నాడు. ఎవరు బెస్ట్? పౌలు బెస్ట్, ఆగూరు గుడ్. బ్యాడ్ ఏం కాదు, ఆగూరు గుడ్, బట్ పౌలు బెస్ట్. ఆయన బెస్ట్. పౌలా ఇది ఎలా సాధ్యమనంటే, నన్ను బలపరచు యేసుక్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. నాకు పవర్ ఆయన దగ్గర నుండి వస్తా ఉంది. యేసు ప్రభు జీవించిన కాలంలో ఈ లోకం మీద ఆయన నడిచాడు. ఎక్కడ కూడా ఆయన లోకంలో నడవలేదు, లోకం మీదనే నడిచాడు. ఈ లోకం నుండి వచ్చిన ఏ శ్రమ గాని, అవమానం గాని, వేదన గాని, నిర్లక్ష్యం గాని యేసు ప్రభుని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయనే లేదు. అందుకే యేసయ్య అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ ఉన్నది, అయినా ధైర్యం తెచ్చుకొనుడి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. సిలువకు వెళ్ళక ముందే ఆయన లోకాన్ని జయించేశాడు. అంటే లోకం మీద ఆయన నడిచాడు. ఓవర్కమింగ్ లైఫ్, జయ జీవితం.
పాపాన్ని, పరిస్థితిని అధిగమించిన జయ జీవితం అది. లోకం మీద నడిచాడు ఆయన. ఈ లోకంలో మీకు శ్రమ ఉన్నది, అయినా భయపడకుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అంటే అర్థం ఏమిటి? లోకం అనేది ఒక సిస్టమ్. ఇక్కడ లోకం అంటే మనం చూసే మెటీరియల్ వరల్డ్ కాదు, మనం చూసే ఈ వస్తుగతమైన ప్రపంచం కాదు. ఏమిటది? అదొక వ్యవస్థ, అదొక సిస్టమ్. ఏంటి ఆ సిస్టము? లోకం యొక్క సిస్టమ్ ఏమిటి? ఒక మంచి వాడిని కష్టాలు పెట్టి, అవమానం పెట్టి, దూషణలు ఇచ్చి, అగౌరవపరిచి పాడు చేయొచ్చును అన్నది లోకం యొక్క సిస్టమ్. మళ్ళా చెప్పనా? ఈ లోకం ఏమనుకుంటుందంటే, ఒక మనిషికి లోకం అంటే ఆ లోకానికి అధికారి ఎవరు? సాతాను. లోక అధికారి సాతాను. ఆమేన్. సో ఈ లోక అధికారి సాతాను ఏం చేస్తాడంటే, లోకంలో ఉన్న వాటిని ఉపయోగించి ఒక విశ్వాసిని, ఒక మంచి వాడిని ఏం చేయొచ్చు? పాడు చేయొచ్చు. కష్టాలు ఇచ్చి, శ్రమలు ఇచ్చి, అవమానపరిచి, బాధపరిచి, నిందలు వేసి, అబద్ధాలు చెప్పి ఒక మనిషిని కృంగతీయొచ్చును, నాశనం చేయొచ్చును అన్నది లోకం యొక్క సిస్టమ్. ఇది ఏది కూడా యేసయ్య దగ్గర పనిచేయలేదు. ఇది ఏది కూడా యేసయ్య దగ్గర పనిచేయలేదు. యేసయ్యకు వచ్చిన అవమానం ఈ భూమి మీద ఏ మనిషికి రాలేదు, ఇంతవరకు రాదు కూడా. ఆయనకు వచ్చిన కష్టం ఈ భూమి మీద మరి ఎవరికి రాలేదు, రాదు కూడా. అయినా ఆయన హ్యాపీగా జీవించాడు. ఆమేన్. ఎక్కడ కూడా అయ్యో ఏమవుతుందో, ఎట్టవుతుందో, మునిగిపోతానేమో. ఆయన అవమానపరిచారు, దూషించారు, ఎంగిలి ఉమ్మారు, దయ్యం పట్టిన వాడు అన్నారు. తర్వాత నువ్వు ఒక తిండిపోతు అన్నారు, తాగుబోతు అన్నారు, నువ్వు ఒక దెయ్యం పట్టిన వాడు అన్నారు. యేసుని చూసి దెయ్యం పట్టిన వాడు అన్నారు, దెయ్యాలకే అధిపతి రా నువ్వు అన్నారు, నువ్వు ఒక అక్రమ సంబంధంలో పుట్టిన వాడు రా అన్నారు. ఎక్కడ కూడా యేసు ప్రభు అదలలా బెదర లోకం మీద నడిచాడు ఆయన. మనమైతే కృంగిపోయి నైట్ అంతా నిద్ర పట్టకుండా, నన్ను ఇలా అనేసారే, అలా మాట్లాడేశారే, ఇలా తిట్టేశారనేసి రాత్రి అంతా నిద్రపోకుండా అదే ఆలోచించి 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 ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. కానీ యేసు వాటి మీద నడిచేవాడు. ఏది ఆయన సంతోషాన్ని పాడు చేయలేదు, డిస్టర్బ్ చేయలేదు. పవర్ ఎక్కడి నుండి వచ్చింది? పవర్ యేసు ప్రభు యొక్క జయ జీవితానికి శక్తి ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. వాక్యం అంటుంది లూకా 4లో, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండేను, యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడేను. అదే అధ్యాయం అంటుంది, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ బలముతో సేవ చేసెను. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క శక్తి. యేసయ్య అన్నాడు, మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు జెరూసలేములో వెయిట్ చేయండి అన్నాడు. పైనుండి మీకు శక్తి వస్తుంది. మీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. లోకం మీద నడిచే శక్తిని పొందుకుంటారు. శ్రమల మీద, పరిస్థితుల మీద, ఆమేన్, శోధనల మీద, పాపం మీద నడిచే శక్తిని పొందుకుంటారు. అవన్నీ మీ కంట్రోల్లో ఉంటుంది. వాటి కంట్రోల్కి మీరు రారు. హల్లెలూయా. బాధాకరం, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు శక్తి లేని భక్తి కలిగి ఉన్నారు. భక్తి ఉంది, శక్తి లేదు. చర్చికి వస్తారు, కానుకలు ఇస్తారు, సేవకుని ముందు అట్నే యాక్టింగ్ చేస్తారు, కానీ ఒక చిన్న విషయాన్ని తట్టుకోలేరు. మనసు నిండా ఎవరితో సమాధానంగా ఉండరు. ఎప్పుడు చూసినా గొడవలే, కొట్టుకుంటా ఉండడమే, తిట్టుకుంటా ఉండడమే, ఎవరిని ప్రేమించరు. అట్ట గోకినా కూడా కోపం వచ్చేస్తుంది, భయంకరమైన కోపం వచ్చేస్తుంది. ఏంటిది? పవర్ లేని భక్తి. ఫ్యాన్ తిరుగుతా ఉంది, ఫ్యాన్ తిరుగుతా ఉంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుందా? లేదు, కొంచెం తిరుగుతానే ఉంటుంది కదా బ్రదర్. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతా ఉంది, స్విచ్ ఆఫ్ చేసిన అనుకోండి, పవర్ కట్ అయిపోయింది, కానీ ఫ్యాను యాక్టింగ్ చేస్తుంది, తిరుగుతూనే ఉంటుంది కొంచెంసేపటికి. కానీ ఏం రాదు, గాలి రాదండి, గాలి రాదు. గాలి రాలేదే, పవర్ లేదయ్యా, ఫ్యాన్ తిరుగుతా ఉంది, అది కొంచెం తిరుగుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. చాలా మంది క్రైస్తవులు స్విచ్ ఆఫ్ చేసిన ఫ్యాన్ లాగా అట తిరుగుతూ ఉన్నారు. శక్తి లేని భక్తి, గాలి రాదు. వారి వల్ల దేవునికి ఎటువంటి ప్రయోజనము లేదు. వారికి దేవుని అవమానపరిచేవారే కానీ దేవుని గణపరిచేవారు కాదు. అదే సిస్టర్, వాటర్ మీద వాకింగ్ చేద్దామా అంటే అర్థం ఏమిటి? లోకం మీద నడవాలి, పాపం మీద నడవాలి, కోపం మీద నడవాలి, శరీరేచ్ఛ మీద నడవాలి, గర్వం అహంకారం మీద నడవాలి, నేత్రాశ మీద నడవాలి. మన భక్తిలో ఏముండాలి? పవర్ ఉండాలి.
ద లా ఆఫ్ సిన్కు వ్యతిరేకంగా మనం ఈ భూమి మీద జీవించాలి. ఓవర్కమింగ్ లైఫ్, జయ జీవితం, అధిగమించే జీవితం. కృంగిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, లేచి దాని మీద నడవాలి. యేసయ్య ఉన్నాడు, ఆయన నడుస్తున్నాడు ఆ తుఫాన్లో, నేను కూడా నడుస్తాననేసి నడవాలి. కానీ నడుస్తున్న వ్యక్తి కాసేపట్లో మునిగిపోయాడు కదా. చూడండి వాక్యం, గాలిని చూచి భయపడ్డాడు. ఎప్పుడు గాలిని చూశాడో వెంటనే మునిగిపోతున్నాడు. చెప్పండి, గాలిని చూస్తే మునిగిపోతాం, గాడ్ను చూస్తే నడుస్తాం. ఈరోజు బాగా వస్తున్నాయి అన్ని. గాలిని చూస్తే మునిగిపోతాం, గాడ్ను చూస్తే నడుస్తాం, నీళ్ళ మీద నడుస్తాం. పేతురు గాడ్ను చూడకుండా గాలిని చూశాడు, మునిగిపోయాడు. ఒక సహోదరి పోయిన వారంలో ఫోన్ చేసి తన బాధను చెప్పింది. బ్రదర్, వారు లక్షల రూపాయల వరకు ఒకరి దగ్గర మోసపోతున్నారు. ఇచ్చారు, వ్యాపార లావాదేవీల్లో ఇచ్చారు, కానీ అతను తిరిగి ఇవ్వలేదు. అతనికి ఏదో సమస్య వచ్చిందని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేసి పారేశాడు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఇప్పుడు వ్యాపారంలో రొటేషన్కి వారికి చాలా కష్టంగా ఉంది, రొటేషన్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. కానీ ప్రారంభంలో దాన్ని నేను సింపుల్గా తీసుకున్నాను బ్రదర్, సింపుల్గా తీసుకున్నాను. 2.5 లక్షలే కదా, దేవుడు ఇస్తాడు కానీ పోతే పోని కానీ అని సింపుల్గా తీసుకున్నాను. కానీ ఈ మధ్యలో కొంతమంది ఇంటికి వచ్చినప్పుడంతా ఏం చెప్తున్నారు, 2.5 లక్షల రూపాయలు వదిలేసి కూర్చున్నారే మీరు మనుషులా, మీ మనసు ఎలా ఒప్పుకుంటున్నా ఉంది, కష్టపడిన డబ్బులు కదా, అదేమన్నా ఊరికే వచ్చిందా అని నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఏమైపోయింది, ఇప్పుడు భయం వచ్చేసింది. ఆ భయం వచ్చి దాని గురించి ఆలోచించి టెన్షన్, తలనొప్పి వచ్చేసింది బ్రదర్. మనసు భయంతో నిండిపోయింది, టెన్షన్తో నిండిపోయింది. ఏం చేయాలో తెలియక మీకు ఫోన్ చేశాను. నేను చెప్పాను, సిస్టర్, గాలిని చూస్తే మునిగిపోతారు, గాడ్ను చూడండి, అదే కష్టం మీద నడుస్తారు మీరు. ఆమేన్. మనం స్టార్టింగ్లో బాగా ఉంటాము, వీరు చెప్పిన మాట అంతా విని ఏం చేస్తామంటే మనసులో భయం వచ్చేస్తుంది. మన వాళ్ళకి మనం చెప్పిన మాట ఏది అర్థం కాదు. వీళ్ళు చెప్తారు, అన్యులు వచ్చేసింది ఆ కష్టం నీకు, అంతే మీరు అయిపోతారు, కథ ఇంకా మీ కథ అయిపోయింది, మీరు ఇంకా బతకలేరు, ఇంకా మీరు తేరుకోలేరు, మీరు మునిగిపోతారంటే ఆ గాలిని చూసి భయపడిపోతారు, అట్లా మునిగిపోతారు, అంతే మునిగిపోతారు. గాలిని చూస్తే వాక్యం అంటుంది ప్రసంగిలో, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. ఆమేన్. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. దేవుడు చెప్పే మాటలు వినవయ్యా, దేవుడి సేవకులు చెప్పే మాటలు నమ్మవయ్యా. అది కాకుండా వీరు చెప్పే మాట నమ్మి నువ్వు భయపడితే చూసుకో, మునిగిపోతావు. ఏ కష్టం చూసి భయపడుతున్నావో అందులో నువ్వు మునిగిపోతావు. ఏ పాపాన్ని చూసి భయపడుతున్నావో అందులో నువ్వు మునిగిపోతావు. గాలిని చూడకండి, పరిస్థితులను చూడకండి, పరిశుద్ధ దేవుడైన యేసయ్యను చూడండి, మీరు గెలుస్తారు. హెబ్రీయుల గ్రంథకర్త అన్నాడు, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన పందెములో ఓపికతో పరిగెత్తేదము. యేసయ్యను చూడండి. హల్లెలూయా. సామెతల్లో సొలొమోను అన్నాడు, నీ చూపును ఇటు అటు త్రిప్పక సరిగ్గా చూడుము, కుడి తట్టు ఎడమ తట్టు తిరగక స్ట్రైట్ వేలో చూడుము, దేవునే చూడుము, ఆయన మాటే వినుము. దేవుడు ఏం చెప్పాడు? రమ్మన్నాడు, పోతా ఉండు, అంతే పోతా ఉండు. రమ్మన్నాడా? నడిచిపోతా ఉండు. గాలి ఏదో అనిందని చెప్పి తిరిగి చూసినావు అనుకో, మునిగిపోతావు. ఆమేన్. సో 3 కప్పల కథ తెలుసు కదా మీకు, 3 కప్పల కథ. చెవిటి కప్పే చివరికి గెలిచింది. ఎందుకు గెలిచింది? అది దానికి చెప్పుడు మాటలు అది వినదు. కాబట్టి అది ఏం చేసింది, చుట్టూ బెదిరిస్తూ ఉన్నారు. అక్కడ పాము ఉంటుంది, శిఖరంలో పాము ఉంటుంది, అక్కడ తేలు ఉంటుంది, అక్కడ మింగేస్తుంది. ఈ 2 కప్పలకి బాగా వినపడుతుంది కాబట్టి అది వినేకాలికి భయం వచ్చేసి కిందకి వచ్చేసింది. చెవిటి కప్పకి అది వినబడదు, అది వెళ్ళిపోయింది. కప్ప నువ్వు ఎలా గెలిచావంటే వీళ్ళందరూ ఈ విధంగా చెప్తా ఉన్నారు, నీకేమి భయం లేదా? భయం లేదు. ఏం చెప్తున్నారు? ఎప్పుడు చెప్తున్నారు? నాకేమనిపించింది? అది కథ. అది గాలిని చూడదు, పరిస్థితులను చూడదు. దేవుడు సహాయం చేస్తాడు. మనం నడుస్తామనే విశ్వాసంతో అది ముందుకు పోతూ ఉంటుంది. బ్రదర్, చుట్టూ చూడకండి, పైనే చూడండి.
అటు ఇటు చూడకండి, యేసయ్యనే చూడండి. మీ శోధనలు మీరు గెలుస్తారు, మీ కష్టాల మీద నడుస్తారు, మీరు తీరం వెళ్ళి చేరుతారు. ఆమేన్. భక్తుడు దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా, దేవా, నిన్నే చూచినట్లు నాకు ఏకదృష్టి కలుగజేయమయ్యా. ఏం ప్రార్థన అది! నిన్నే చూచినట్లు నాకు ఏకదృష్టి కలుగజేయమయ్యా అని ప్రార్థన చేశాడు. ఓకే, 14:30కి మనం వస్తాం. ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. మునిగిపోతున్నప్పుడు బాగా గమనించండి, పేతురు ఇక్కడ మునిగిపోయిన తర్వాత పిలవలేదు దేవుని. మునిగిపోవడానికి ప్రారంభించినప్పుడే దేవుని పిలిచాడు. చాలా మంది మునిగిపోయిన తర్వాత పిలవడానికి ప్రయత్నిస్తారు, పిలవలేరు. అంతే కదా, మునిగిపోయిన తర్వాత ఇంకేం పిలవలేరు. నీటిలో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాట్లాడలేము, మనం అయిపోతుంది కథ. సో తల పైన ఉన్నప్పుడే, నీటిలో మునగడం ప్రారంభించినప్పుడే ప్రభువాను రక్షించమని పేతురు కేకలు వేశాడు. అతనికి తెలుసు తాను మునిగిపోతున్నానన్న విషయాన్ని అతడు గ్రహించాడు. చాలా మంది క్రైస్తవులకు ఆ గ్రహింపు లేదు. మనం పాపములో మునిగిపోతూ ఉన్నాము, శాపములో మునిగిపోతున్నాము, ఆ శోధనలో మునిగిపోతున్నామన్న గ్రహింపు లేకుండా మునిగిపోయిన తర్వాత దేవుని పిలవాలని ప్రయత్నం చేస్తుంటారు. అది కుదరదు. వాత వేయబడిన మనస్సాక్షి మారు మనసు పొందదు. వారికి స్పిరిచువల్ సెన్స్ ఉండదు. స్పిరిచువల్ సెన్స్, ఆత్మీయ గ్రహింపు ఉండదు. తిమిరికిపోయిన కాళ్ళు, ఆ కాళ్ళకి ఏ గాయం తగిలినా, ఏ ముళ్ళు తగినా స్పర్శ ఉండదు. ఆ విధంగా ఉంటారు కొంతమంది క్రైస్తవులు. వాళ్ళ పాపం చేస్తూ ఉంటారు, కానీ అది పాపం అన్న విషయాన్ని వారు గ్రహించరు. ఆ సెన్సే ఉండదు, స్పిరిచువల్ సెన్సే ఉండకుండా ఈ పాపాన్ని చేస్తూ ఉంటారు. అది గాయపరుస్తూ ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది, కానీ వారికి తెలియదు, చివరికి ప్రాణం పోతుంది. బ్రదర్, సిస్టర్, మునిగిపోయిన తర్వాత కాదు, మునగడానికి ఎప్పుడు మీరు ప్రారంభమయ్యారో అప్పుడే మీరు మీ యొక్క ఆత్మీయ పరిస్థితిని పసిగట్టగలిగిన స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి, ఆత్మీయ జ్ఞానము మనం కలిగి ఉండాలి. ఓకే, శరీరము ఎప్పుడు స్పర్శ కలిగి ఉండాలంటే దానికి రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉండాలి బాడీలో. ఆ రక్త ప్రసరణ బాగా జరగాలంటే దానికి మంచి ఆహారము ఇస్తూ ఉండాలి. మన ఆత్మీయ శరీరానికి, ఆత్మీయ జీవితం యొక్క రక్త ప్రసరణను బాగా ఉంచుకునే ఆహారం ఏది? దేవుని వాక్యము. సో ఈ వాక్యమును మనం బాగా భుజించి బాగా తిని ఏం చేయాలి? రక్త ప్రసరణను మనము మన జీవితం అంతా సరఫరా చేస్తూ ఉండాలి. లేకపోతే పాపం వచ్చి మనకు తెలియకుండానే మన జీవితాన్ని నాశనం చేసేస్తుంటుంది. యూదా ఇస్కరియోతు ఆ విధంగానే నాశనం అయ్యాడు కదా. యూదా ఇస్కరియోతు చివరికి మారు మనసు పొందలేనంతగా అతని యొక్క మనస్సాక్షి వాత వేయబడిపోయింది. స్పర్శ లేని మనసాక్షిగా మారిపోయింది. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రభువాను రక్షించుమని అడిగే స్థాయి కూడా లేకుండానంతగా అతని యొక్క మనస్సాక్షి అతన్ని వేధించేసింది. అందుకే చాలా ఘోరమైన మరణాన్ని సంధించుకున్నాడు. కానీ పేతురు అలా కాదు. మునిగిపోవడానికి స్టార్ట్ అయిన వెంటనే ప్రభువాను రక్షించమని వేడుకున్నాడు. ఆమేన్. సో సంసోను ఆ విధంగానే చాలా మంది వారి జీవితాల్లో పాపం చేస్తూ ఉంటారు, దేవుని శక్తి వెళ్ళిపోయి ఉంటుంది, కానీ దాన్ని గ్రహించరు. సంసోను దెలీలా ఒడిలో పడుకున్నాడు, దెలీలా మోసం చేసేసింది, గుండు కొట్టేసింది. అన్నగారికి తెలియలే, ఆ స్పర్శ, ఆ దృష్టి పోయింది, అటు నిద్రపోతున్నాడు. సంసోనా, ఫిలిష్తీయులు వచ్చారు అని అనగానే ముందులాగానే లేచి వారిని గెలుస్తామని అనుకున్నాడు, కానీ ఆల్రెడీ పవరు పీసు పోయిందన్న విషయాన్ని అతడు గ్రహించలేదు. అతడు పట్టారు, బంధించారు. పాపం మహావీరుడు శూరుడు కళ్ళు లోడేశారు. సంసోను లాంటి ఆత్మచేత నింపబడిన వ్యక్తికి ఏ గతి పట్టింది చూసారా? కారణమేమి? స్పిరిచువల్ సెన్స్ లేదు, ఆత్మీయ స్పర్శ లేదు, కోల్పోయాడు. అందువల్లే పాపం ఎంటర్ అయింది, అతనికి తెలియలేదు. తాను పాపం చేస్తున్న విషయం అతను గ్రహించలేకపోయాడు. కొంతమంది దేవుని విషయంలో మతపరమైన భక్తి బాగా కలిగి ఉంటారు, కానీ తోటి సోదరుల్ని ప్రేమించరు, వారితో మాట్లాడరు, వారితో మనస్పర్ధలు కలిగి ఉంటారు. బాధకరమైన విషయం ఏంటంటే అది పాపం అన్న విషయం వారికి తెలియకుండా ఉంది. ఇంకా అది చాలా పెద్ద పాపం అన్న విషయము వారికి ఇంకా తెలియలేదు, ఆ గ్రహింపు లేదు. అందువల్లే వారు ఆ పాపంలో మునిగిపోయి చివరికి జీవితం అంతా కష్టాలు బాధలను తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు.
బ్రదర్, స్పిరిచువల్ సెన్స్ ఉండాలి. ఎప్పుడైతే మనం జీవితంలో పాపం ప్రవేశిస్తుందో అప్పుడే దాన్ని పసిగట్టి వెంటనే ప్రభు దగ్గర నుండి సహాయం పొందుకొని ఏం చేయాలి, మనము దాని నుండి బయటికి రావాలి. ఆ తర్వాత ఈ సంఘటనలోనే నాకు చాలా నచ్చిన మాట ఉంది ఇక్కడ ఒకటి. ఏమిటి? వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య చెయ్యి చాపి పేతుర్ని పట్టుకున్నాడు. ఎంత మంచి మాట! మునిగిపోతున్న పేతుర్ని యేసయ్య చెయ్యి చాపి పట్టుకున్నాడు, లేవనెత్తాడు. ఆయన పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. నేను కూడా నా జీవితంలో ఎన్నోసార్లు మునిగిపోయి ఉన్నాను. ప్రభువా రక్షించుమని మొరపెట్టినప్పుడంతా యేసు అనేక సార్లు, పేతురికైతే ఒక్కసారేమో, నా జీవితంలో అనేక సార్లు యేసుక్రీస్తు నా చెయ్యి పట్టుకుని ఆ సముద్రం నుండి, లోకం నుండి నన్ను పైకి తీసి ఉన్నాడు. ఆమేన్, పైకి తీసి ఉన్నాడు. ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదేను, నీవు నన్ను మహిమపరచెదవు. తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆ రోజు ఆ సుంకరి వచ్చి ప్రార్థన చేశాడు, దేవా పాపినైనా నన్ను కరుణించుమన్నాడు. దేవుడు వెంటనే కనికరం చూపాడు, నీతిమంతునిగా తీర్చి పంపించాడు. కల్వరి శిలువలో ఆ దొంగ యేసు ప్రభు వైపు మొరపెట్టాడు, ప్రభువా ఈరోజు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవయ్యా అని మొరపెట్టాడు. యేసు చెప్పాడు, ఈరోజు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఏం ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! జీవితాంతము ఒక్క పాపం కూడా చెయ్యని యేసుక్రీస్తు ఆ రోజు పరలోకంలో ఉన్నాడు. జీవితాంతం పాపిగానే బతికిన వాడు కూడా ఆ రోజు పరలోకంలో ఉన్నాడు యేసయ్యతో కూడా. ఏ మనసు అండి యేసయ్యకు! ఆయనకు నిజముగా యథార్థముగా మొరపెడితే ఆ మొరను ఆయన ఏం చేయడు, త్రోసివేయనే వేయడు. కీర్తనకారుడు అన్నాడు, నేను యెహోవాను మొరపెట్టాను, ఆయన నన్ను పాపపు ఊబిలో నుండి, దొంగ ఊబిలో నుండి లేవనెత్తి నా పాదములను బండ మీద నిలిపి స్థిరపరచాడు. ఆమేన్, స్థిరపరచాడు. పేతురును లేవనెత్తి యేసు ప్రభు అదే సముద్రం మీద, నీళ్ళ మీద మరలా నడవజేశాడు. బ్రదర్, భయపడుతున్నారా? బాధపడుతున్నారా? ఈ పాపంతోనే మునిగిపోతానేమో, ఈ పాప అలవాటును విడిచిపోదేమో, ఇందులో నా జీవితం మునిగిపోతుందేమో అని భయపడుతున్నారా? ఈ కష్టాల్లోనే, ఈ శ్రమల్లోనే నా జీవితము అయిపోతుందేమో అని కంగారు పడుతున్నారా? భయపడకండి. మీ చెయ్యి పట్టి మిమ్మల్ని లేపే ఒకడు మనకున్నాడు. యేసయ్య ఉన్నాడు. మీ ప్రార్థన అన్నిటిని ఆయన ఆలకిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తాడు. పేతుర్ని చెయ్యి పట్టి లేవనెత్తి చెయ్యి పట్టి ఒక తిట్టు తిట్టాడు. ఏంటని? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితే? అల్ప విశ్వాసి, చెయ్యి ఇచ్చాడు, తిట్టాడు కూడా. బాగా గుర్తుపెట్టుకోండి, చెయ్యి ఇస్తాడు, తిడతాడు కూడా. యేసు ప్రభు పాపమును ఖండిస్తాడు, పాపిని రక్షిస్తాడు. మళ్ళా చెప్పనా? ఆయన పాపమును ఖండిస్తాడు, పాపినైతే రక్షిస్తాడు. ఖండిస్తాడు, రక్షిస్తాడు. వ్యభిచారం మందు పట్టబడిన ఆ స్త్రీని చూసి యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేనును నీకు శిక్ష ఇవ్వను, కానీ ఇక పాపం చేయకు. పాపమును ఖండిస్తాడు, పాపిని రక్షిస్తాడు. హల్లెలూయా. 38 సంవత్సరాలుగా బేతెస్దా కోనేటి యొద్ద పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభు చెప్పాడు, బ్రదర్ ఎక్కువ కీడుని కలగకుండానట్లు ఇక పాపము చెయ్యకు. పాపమును ఖండిస్తాడు, పాపిని రక్షిస్తాడు. ఆయన కనికరా స్వరూపుడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతూ అని చెప్పి ఏం చేశాడు? ఎత్తి చేపట్టి ఎత్తి, తర్వాత వాక్యం, వారు ధోని ఎక్కినప్పుడు, అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు యేసు ప్రభు శిష్యుడు, యేసు ప్రభు పేతురు ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళి ధోని ఎక్కారు. నీళ్ళ మీద నడుచుకుంటూ, వాటర్ మీద వాకింగ్ చేస్తూ ధోని ఎక్కారు. ఇదంతా అయ్యేసరికి కళ్ళు తెరిచి చూస్తే పడవ ధోని దరికి వచ్చేసింది. హల్లెలూయా. ధోని దరికి వచ్చేసింది. అదొక అద్భుతం. ఇక్కడ అద్భుతంలో ఒక అద్భుతం అది. ఆమేన్. ఇద్దరు కలిసి, బాగా గమనించండి, ఇద్దరు కలిసి యేసయ్య, పీటర్, జీసస్ అండ్ పీటర్ ఇద్దరు కలిసి వాటర్ మీద వాకింగ్ చేస్తూ వాడ ఎక్కిరి. యేసయ్యతో కలిసి వాటర్ మీద వాకింగ్ చేద్దామా? మళ్ళా చెప్తున్నాను,
నీళ్ళ మీద నడవడం కంటే కూడా లోకం మీద నడవడమే, పాపం మీద నడవడమే గొప్ప విషయం.